హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే చికెన్ మసాలా దాబా స్టైల్. దానికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసుకొని. అందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అదే జింజర్ గార్లిక్ పేస్ట్లో 3 మిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. దాని తర్వాత 200 గ్రాములు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకొని మంచిగా థిక్ టెక్స్చర్ వచ్చేలా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. 2 అవర్స్ ఏమి కాదు, 1 అవర్ చేసుకున్న చల్తా. మ్యారినేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఇంకా 2 లేదా 3 టేబుల్ స్పూన్ గీ వేసుకొని వేడి అయ్యాక ఈ స్పైసెస్ వేసుకొని కాసేపు ఫ్రై చేయండి. $30 అలా అయ్యాక దాంట్లోకి 5 మీడియం సైజ్ చాప్డ్ ఆనియన్స్ ఇలా చిన్న పీసెస్గా చేసుకొని ఈ నూనెలో వేయండి. ఈ ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయ్యాక దాంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, మళ్ళీ జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, మళ్ళీ గరం మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపాక దీంట్లోకి 5 టొమాటోస్ ప్యూరీ చేసుకొని ఇందులో వేస్తుంటాను. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది. ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. మసాలాస్ అన్నీ బాగా చికెన్ ముక్కకి పట్టుకునేలా బాగా కలుపుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ మూత మూసి హై ఫ్లేమ్లో ఉంచండి. త్రీ మినిట్స్ అయిపోయింది కదా. దాని తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టుకొని 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మధ్యలో 15 మినిట్స్కి ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 to 30 మినిట్స్ అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లో మళ్ళీ 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది ఆప్షనల్, బట్ నేను ఆప్షనల్ అనను, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కాబట్టి వేసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర కట్ట 1, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. ఇవి ఈ 2 వేసుకొని 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేయండి. అంతే, మన దాబా స్టైల్ చికెన్ మసాలా రెడీ. చూడండి ఎంత బాగా కనపడుతుందో. నేను ఆల్రెడీ ఇది ఒకసారి చేశాను, నో డౌట్ చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.